హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాపై కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం రైతు రుణమాఫీ మరియు 15,000 రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి సన్నాహాలు అయితే చేస్తోంది. ఇప్పటికే 2 లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి 3 విడతల అయితే నిధులను విడుదల చేయడం జరిగింది. కాకపోతే కొంతమంది రైతులకు టెక్నికల్ ఇష్యూల వల్ల అయితే రైతు రుణమాఫీ అయితే కాలేదు. వారికి కూడా ఈ దసరా లోపు రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. అలాగే 15,000 రూపాయల రైతు భరోసాకు సంబంధించి ఈ దసరా లోపే దాన్ని కూడా రైతుల ఖాతాలో మొదటి విడత జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ ద్వారా రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలను అయితే సేకరించామని, రైతులకు దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకున్నామని వ్యవసాయ శాఖ అధికారులు అయితే తెలిపారు. రైతు భరోసాకు సంబంధించి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తామనేది మంత్రులు అయితే ఖరారు చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వడం జరిగింది. కేవలం 7.20 ఎకరాలకు మాత్రమే రైతు భరోసాను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెలపడం జరిగింది. రైతు వేదికలో రైతు సంఘాల ద్వారా తీసుకున్నటువంటి సలహాలు సూచనలు కూడా 7.20 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని భారీగా డిమాండ్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ 7.5 ఎకరాలను మాత్రమే ఫైనల్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలను ఖరారు చేసి వెబ్సైట్ లో తెలుపుతామని తెలపడం జరిగింది. ఈ రైతు భరోసాపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ లో తెలుపగలరని. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరిన్ని వివరాల కోసం మన రైతు ప్రస్థానం అనే వెబ్సైట్ ని చూడగలరు.